చూస్తే ఎలా అనిపించిందంటే ఎవరు వెనకాల పడి నడుచుకుంటూ వెళ్ళినట్టు. ఒక చిన్న కుటుంబం ఉంది సముద్రం ఒడ్డున. వాళ్ళకొక పెద్ద అందమైన ఇల్లుంది. ఆ ఇంట్లో ఎవరెవరుంటారో తెలుసా నీకు? ఒక అమ్మ, ఒక నాన్న, ఇంకో వాళ్ళకి ఒక ముద్దులొలికే బాబున్నాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ సముద్రంలో తుఫాన్ వచ్చింది. బాబు వాళ్ళ అమ్మ సముద్రంలో పడిపోయింది. ఆ చిన్న బాబు తన తల్లిని పోగొట్టుకుంటాడు. కాని ఆ బాబు ఎంత ధైర్యవంతుడంటే ఆ పరిస్థితుల్లో కూడా పోరాడి చాలా చాలా గొప్పవాడవుతాడు. అమ్మా, నువ్వు చెప్పిన కథలో పిల్లాడు చాలా ధైర్యవంతుడు. తను వాళ్ళ అమ్మ లేకపోయినా సరే ఉండగలిగాడు. కానీ నువ్వు లేకుండా ఉండలేకపోతున్నానమ్మా. నేను అంత ధైర్యవంతుణ్ణి కాదు. నువ్వు అప్పుడప్పుడు కనిపిస్తావు, మళ్ళీ వెళ్ళిపోతావు. అసలు నీకు తెలుసా, నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో అని, నాకు ఎంత బాధగా ఉంటుందో అని. ఎలా తెలుస్తుంది బాబు? మీ అమ్మ ఒక తల్లికి కొడుకు కాదుగా, మరి తనకెలా అర్థమవుతుంది? అమ్మ పోయిన తరువాత కొడుకు మనసు ఎంత తల్లడిల్లుతుందో. అందుకనే నువ్వు పడే బాధని నువ్వు మాత్రమే అర్థం చేసుకోగలవు, అనుభవించగలవు. ఇవాళ నువ్వు చాలా మంచి పని చేశావు. రాయి ఎత్తావు, కానీ కొట్టకుండా నిన్ను నువ్వు ఆపుకున్నావు. ఎందుకంటే మీ అమ్మకి ఇది ఎప్పుడూ ఇష్టం ఉండదు. అదే నువ్వెవరితోనూ దెబ్బలాటకు దిగటం. అవును నాన్న, కానీ అమ్మ ఇలా ఎందుకనింది? తను నాతో మన ఇంటికి రాదంట, తన ఇంటికే వెళ్తుందంట. ఒకవేళ నేను మొండితనం చేస్తే అప్పుడు కలవటానికి కూడా రాదంట. మీ అమ్మ నీతో అలా అందా? అవును, అమ్మ అప్పుడప్పుడు నన్ను కలుస్తుంది, కానీ తన ఇష్టంతోటి. అలా ఎందుకు నాన్న? తెలీదు బాబు, అది అమ్మకే తెలియాలి. నన్నైతే ఎప్పుడూ కలవలేదు, మరి నేను తనని ఎలా అడుగుతాను? కానీ ఈసారి నిన్ను కలిసినప్పుడు నువ్వు తప్పకుండా అడుగు. అన్నట్టు భీమ్, మీ అమ్మకి అప్పుడు కోపం వస్తుండేది. ఎప్పుడంటే నువ్వు భోజనం చేయకుండా పడుకున్నప్పుడు. అందుకనే నువ్విప్పుడు తిను బాబు. అక్క, భీమ్కి నిజంగా నమ్మ కనిపిస్తుందా? మరి మనకెందుకు కనిపించట్లేదు? నాకేం తెలుసు? అమ్మ అందరికంటే ఎక్కువ ప్రేమ భీమ్ మీద చూపించేది, అందుకే అనుకుంటా. పదక్క, మనము అమ్మను పిలుద్దాము. చనిపోయిన వారు ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే రారు. ఎందుకు? వాళ్ళు దయ్యాలు అవుతారు అందుకా? ఏంటి మీరిద్దరు అమ్మ గురించి గ్రామస్తులాగా మాట్లాడుతున్నారు? మన అమ్మ ఎప్పటికీ దెయ్యం అవ్వదు. మరి అమ్మ భీమ్కే ఎందుకు కనిపిస్తుంది, మనకెందుకు కనిపించట్లేదు? నేను చెప్తాను. ఎందుకంటే తులసి, భీమ్ మీ అమ్మ జ్ఞాపకాలతోటే
బలంగా పెనవేసుకుపోయాడు. అందుకే వాడు ఈ విషయాన్ని నమ్మటం లేదు, తన తల్లి చచ్చిపోయిందని. వాడు అన్ని వేళలా అన్ని చోట్ల ఇలాగే అనుకుంటున్నాడు, తన తల్లి ఎప్పుడూ తన పక్కనే ఉందని. వాడు మీ అమ్మ చనిపోయినందుకు బాధపడే కంటే ఎక్కువ కోపంతో ఉన్నాడు, తను ఎందుకు వెళ్ళిపోయిందని. వాడి మనసులో ఆమెను ప్రశ్నిస్తూ ఉంటాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ అమ్మవాడికి కనిపిస్తే అప్పుడు ఆమెను ఇదడగాలని అదడగాలని అనుకుంటాడు. అది జ్ఞాపకాల్లో ఇంకా ఊహల్లో పెనవేసుకుపోయింది. ఇది అతి ప్రేమ కారణంగా జరుగుతుంది. కానీ నాన్న, ఇలా ఎంతకాలం సాగుతుంది చెప్పు? మెల్లమెల్లగా భీమ్ ఈ విషయాన్ని అంగీకరించడం చాలా ముఖ్యం, మీ అమ్మ చనిపోయిందని. అలాగే మెల్లగా ఈ భ్రమలన్నీ అంతమైపోతాయి. అయితే ఇది మనం భీమ్కి తెలిసొచ్చేలా చేయాలి, అమ్మ మనందరినీ వదిలి వెళ్ళిపోయిందని. వద్దు, వాడిని ఆ విషయాన్ని స్వయంగా తెలుసుకొనివ్వండి. మనందరం అమ్మని ఎవరి పద్ధతిలో వాళ్ళు గుర్తు చేసుకుంటున్నాము. భీమ్కైతే అమ్మ స్వయంగా కనిపిస్తుంది. మరి ఇది మంచి విషయమో కాదో తెలియదు, కానీ మనందరం కలిసి భీమ్ని సంతోషంగా ఉంచాల్సి ఉంటుంది. అప్పుడే అమ్మ పోయిన తర్వాత వాడి జీవితంలో అమ్మలేని బాధ ఏదైతే ఉందో దాన్ని మనం పోగొట్టగలుగుతాం. అవును, వాడిని ఇలాగే వదిలేస్తే అప్పుడు నిజంగానే వాడి ఆరోగ్యం చెడిపోతుంది. భీమ్ని సంతోషంగా ఉంచడం చాలా ముఖ్యం, ఎందుకంటే వాడికి ఎప్పుడెప్పుడు బాధ కలుగుతుందో అప్పుడల్లా మీ అమ్మ జ్ఞాపకాలు వాడికి ఎక్కువగా గుర్తొస్తాయి. అప్పుడు వాడు ఆమెను వెతకడం మొదలు పెడతాడు. వెళ్ళండి, అందరూ నిద్రపోండి. పదండి పదండి. పెద్దవాళ్ళైనందుకు నష్టాలు కూడా చాలా ఉంటాయి. నా మనసు కూడా పసి మనసు అయితే అప్పుడు భీమాబాయి బహుశా భ్రమ అయినా సరే నేను కూడా నిన్ను చూసేవాణ్ణి. కానీ ఇప్పుడు నిన్ను కలవటం కేవలం జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది. అమ్మా అమ్మా రామ్జీ, రామ్జీ, భీమ్ని పడుకోనివ్వండి. ఏమైంది? అక్కరా రామ్జీ,
సరైన సమయంలో సరైన వ్యక్తి కలిశాడు. ఒకేసారి ఎన్నో సమస్యలకి పరిష్కారమూ దొరికింది. ఏమైంది? అక్క, అదే మన కులపాయన ఒక ఆయన కలిశాడు. ఆయన బొంబాయిలో బట్టల మిల్లులో పనిచేస్తాడంట. ఆయనకు కూతురుంది. పాపం భర్త చనిపోయాడంట. అందుకే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ఆవిడ్ని మన రామ్జీకిచ్చి పెళ్లి చేస్తే... నా మాటలు నీ బుర్రకు ఎందుకు ఎక్కడం లేదు? నేను నీకు ముందే చెప్పాను నా రెండో పెళ్లి గురించి మాట్లాడొద్దని. కానీ వెళ్ళిక్కడి నుంచి. అది కాదన్నయ్య, తన మాట పూర్తిగా విను. ఎందుకు నేను వినాలి అతని మాటలు? నేను ఏం వినను. మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇక నా పెళ్లి గురించి మాట్లాడొద్దు. నేను ఒకసారి చెప్పేశాను, నేను రెండో పెళ్లి చేసుకోను అని. చేసుకోను అంటే చేసుకోను. ఇక ఈ విషయం గురించి ఎలాంటి చర్చలు వాదనలు చేయొద్దు, అంతే. నీకు పెళ్లి చేయాలనుకోవటానికి మా దగ్గర చాలా కారణాలున్నాయి. కానీ కాదంటానికి ఒక్క కారణం చెప్పు. ఉంది, రా. రా. చూడు, ఇప్పుడు చెప్పు పురంజన్, అలాంటి సవతి తల్లి ఎవరైనా ఉంటుందా? మన భీమ్కి భీమబాయి లోటును తీర్చగలిగేది? ఈ కారణం సరిపోదా నువ్వు అలాగే మీరా ఇక ఈ విషయం గురించి మాట్లాడకుండా ఉండడానికి? పురంజన్ బాబాయ్, మాకు ఇంకొక అమ్మ అవసరం లేదు. అవును పురంజన్ బాబాయ్, మాకు ఇప్పుడు ఇంకొక అమ్మ వద్దు. అత్త, మాకెవరికి మరొక అమ్మ అవసరం లేదు. పురంజన్, నేను అనుకోవడం పిల్లలు ఇంకా అన్నయ్య మనం ఎలా ఆలోచిస్తున్నామో అలా ఆలోచించడం లేదు. కానీ నాన్న ఆలోచన తప్పొద్దా? నేను కూడా ఆయన కూతుర్ని. నేను కూడా నా తమ్ముళ్ళు చెల్లెళ్ళలాగా ఇది ఎప్పటికీ కోరుకోను. మా జీవితాల్లోకి వేరే స్త్రీ రావటం, ఆమె మా అమ్మ స్థానాన్ని తీసుకోవటం. కానీ నేను కూడా ఒక ఆడదాన్ని, ఒక అమ్మని. అందుకని నేను అర్థం చేసుకుంటాను, ఒక ఆడ మనిషి ఉండడం ఇప్పుడు ఇంటికి చాలా అవసరం. ఇప్పుడు నేనున్నాను, అత్త ఉంది. రేపు మేము ఉండకపోవచ్చు, కానీ నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మా నాన్న ఉంటారుగా. అందుకని ఈ ఇంటిని చక్కదిద్దడానికి ఒక ఆడ మనిషి అవసరం. ఈ విషయాన్ని రామ్జీ అర్థం చేసుకోవట్లేదు. అన్నయ్య పిల్లలు అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మనం ఇక ఈ విషయం గురించి మాట్లాడొద్దు. ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. స్వామి, మంగేష్ చేతిలో కూడా మాయుంది. ఇతను కూడా టీ చాలా బాగా చేస్తాడు. కానీ పనులు చాలా చెత్తగా చేస్తాడు. ఈ టీ రుచి అప్పటిదాకా చప్పగానే ఉంటుంది, ఎప్పటి వరకైతే సఫలత అనే రుచిని కలపనంత వరకు. పచ్చి నిజం ఏమిటంటే మీరందరూ కలిసినా కూడా ఆ భీమురావుని ఏమీ చేయలేకపోయారు. ఖచ్చితంగా
మీ ఓటమి నా ఓటమి. మీరన్నది నిజమే స్వామి. భీమురావే కాదు, వాడి కుటుంబం మొత్తం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. కానీ మనం ఎప్పుడు ఏం చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాం. మనం అందరం ఇక్కడ కూర్చుని భీమాబాయి దెయ్యమైందని ప్రచారం చేస్తున్నాం. ఇక అక్కడేమో ఆ చిన్న జాతి వాడైన పురంజన్ రామ్జీకి రెండో పెళ్లి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు అదే జరిగిందంటే స్వామి, భీమాబాయి చచ్చిపోయిన తర్వాత భీమరావుకి కలిగిన దుఃఖం ఏదైతే ఉందో అది సవతి తల్లి వచ్చిన తర్వాత ఆ దుఃఖం బాధ అంతా మంత్రం వేసినట్టు ఎగిరిపోతే అప్పుడు వాడు తన తల్లి చావుని మర్చిపోయిన తర్వాత సవతి తల్లి ప్రేమలో మునిగిపోతేనో అది కూడా మనకి ఓటమే అవుతుందిగా స్వామి. ఇది సమస్య స్వామీజీ. అసలు మాకు ఏమీ అర్థం కావడం లేదు. చేద్దామన్నా అసలు ఏం చేయాలి? రామ్జీని రెండో పెళ్లి చేసుకోనివ్వండి. పెళ్లి కూతురెవరో తెలుసా? మనం నిర్ణయించిన అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళింటో అడుగు పెట్టిందంటే మన కుట్రలు కుతంత్రాలు ఆమె పూర్తి చేస్తుంది. ఇదిగో బాబు. మీ అందరూ టీ తాగండి. నేను భీముకి పాలు గ్లాస్ ఇచ్చొస్తాను. భీమ్, భీమ్, నానా, అది రాత్రి అమ్మ గుర్తుకొచ్చింది, అందుకనే తీసేస్తాను. ఉండని. ఇదిగో పాలు తాగు. సరే, ఒక మాట చెప్పు. మొన్నటిదాకా మీ అమ్మ నీకు పాలు కల్పిస్తూ ఉండేది. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి నేను నీకు పాలు కల్పిస్తున్నాను. రెండింటిలో తేడా ఏంటి? నువ్వు తక్కువ పాలిస్తున్నావు, అమ్మ అయితే ఎక్కువ పాలిచ్చేది. అంతే. ఎందుకంటే నేను టీలో ఎక్కువ పాలు పోస్తున్నాను. అంటే మీ అమ్మ అంచనా సరిగ్గా ఉండేది. టీలో ఎన్ని పాలు పోయాలో, నీకు ఎన్ని పాలు ఇవ్వాలో అని. అవును నానా, అమ్మ ఇంట్లో పనులన్నీ చాలా చక్కగా చేసేది కదూ. ప్రేమ పంచటం గాని, అందరికీ అన్నం పెట్టడం గాని, ఇది అమ్మ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. మన జీవితంలో కూడా వాస్తవానికి ఇంకా ఊహలకి మధ్య లెక్క సరిగ్గా ఉంచాల్సి ఉంటుంది. నానా, నాకేమీ అర్థం అవలేదు. అర్థమయ్యేలా చెప్తాను. ఇది మీ అమ్మ, నీ ఊహల్లో ఉన్న అమ్మ. జీవితంలో ఇది కూడా అవసరమే. కానీ నిజానికి ఇది మీ అమ్మ కాదు. ఈ విషయాన్ని కూడా నువ్వు గ్రహించాలి. పాలు తాగు. రామ్జీని
రెండో పెళ్లి చేసుకోనివ్వండి. పెళ్లి కూతురెవరో తెలుసా? మనం నిర్ణయించిన అమ్మాయే. ఆ అమ్మాయి వాళ్ళింటో అడుగు పెట్టిందంటే మన కుట్రలు కుతంత్రాలు ఆమె పూర్తి చేస్తుంది.